హ్రీం మహాదేవి అంజనదేవతే సకల వస్తు ప్రదీపే అస్మద్భక్త రూప చౌరాసే మమ దర్శే స్వాహా. కనిపించాడమ్మా. 6 అడుగులు ఉన్నాడు. బంగారం రంగులో మెరుస్తూ ఉన్నాడు. మహాతేజస్సు ముఖాన కలిగిన రాజకుమారుడు వలె ఉన్నాడమ్మా. ఎక్కడున్నాడు స్వామి? మాతో చెప్పినట్టు మా బావ హైదరాబాద్ లోనే ఉన్నాడా, లేక ఇంకెక్కడైనా ఉన్నాడా? ఎక్కడున్నాడో చెప్పండి స్వామి. ఇప్పుడే నా బావ దగ్గరికి పయనమవుతాను. ఊసిని ఆత్రం తగలయ్యా. స్వామీజీ చెప్తాడు కదా, నువ్వు 2 నిమిషాలు మౌనంగా ఉండవే. 14 ఏళ్ల ఎదురుచూపు కదా స్వామి, ఆరాటం ఇలాగే ఉంటుంది. మీరు చెప్పండి స్వామి. మీ బావ ఎంతో దూరంలో లేడమ్మా, పిలిస్తే పలికే అంత దగ్గరలో ఉన్నాడు. చూస్తే కనిపించేంత చేరువలో ఉన్నాడు. ఏమంటున్నారు స్వామి మీరు? మీ చుట్టూనే తిరుగుతున్నాడమ్మా, మీ కళ్ళ ముందే సంచరిస్తున్నాడు. దగ్గరలో అంటే ఎక్కడున్నాడు స్వామి? ఈ గుళ్ళోనే ఉన్నాడమ్మా. ఏ గుళ్ళోనా? అవునమ్మా, నేను వేసిన అంజనానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉత్తర దిక్కులోనే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? నా కళ్ళ ముందే ఉన్నాడా? నా చుట్టూనే తిరుగుతున్నాడా? నమ్మలేకపోతున్నాను స్వామి, అస్సలు నమ్మలేకపోతున్నాను. నా మాటలు సత్యం. వెంటనే వెళ్ళి కలవండి. నేను చెప్పిన ఆనవాళ్లు ఆధారం చేసుకుని వెళ్ళి మీ బావను వెతకండి. ఇప్పుడే వెళ్ళి వెతుకుతాను స్వామి. ఈ రోజు ఎలాగైనా నా భావం చేరుకుంటాను. చాలా థ్యాంక్స్ స్వామి. స్వామి, వాడు ఇక్కడే ఉంటే మమ్మల్ని పలకరించకుండా ఉండడు స్వామి. అన్నీ శివయ్య ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయమ్మా. ఆ సంగతి పక్కన పెట్టండి స్వామి. ఇంకో సమస్య చెప్తాను వినండి. నాకు 2 ముని మనవరాళ్ళు ఉన్నారు. అందులో ఒకటి మాత్రం బావా, బావా, నీ మరదలు పద్మావతిని నీకోసం వెతుకుతున్నాను బావా. నువ్వెక్కడున్నా తొందరగా కనిపించు బావా. ఈ సమస్య నాకు 20 ఏళ్లకు పైగా నన్ను వేధించుకు తింటోంది స్వామి. మీరే ఎలాగైనా నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించాలి. ఎక్కడున్నావు బావా? త్వరగా కనిపించు. ఇక్కడే ఉన్నానమ్మా. ఏంట్రా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేసుకుంటూ పోతున్నావు. పర్యవసానాలు ఎలా ఉంటాయో అర్థం కాక నేను మీ నాన్న ఎంత భయపడి చేస్తున్నామో తెలుసా నీకు? ఏమండి? అవునరా, అవును. మావయ్య చేత 2 కూతురులో ఒకరినిచ్చి చెయ్యాలనుకుంటున్నాను అన్న మాట అనిపించుకున్నాను కదా, అంతకంటే ఇంకేం కావాలి? అది కాదురా సుభద్ర, ముందు అర్చన చేయించుకుందాం రండి. అవునండి, కాదు పదమ్మా. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చెప్పండమ్మా. నా కొడుకు పేరున అర్చన చేయండి పంతులు గారు.
గోత్రనామాలు చెప్పండమ్మా. పసుపులేటి గోత్రం, పేరు వెంకటేశ్వర్లు. పసుపులేటి గోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. జై వెంకీ, ఏంటమ్మా? నా కాబోయే కోడలు ఎవరో గుడిలో చెప్తానన్నావు కదా, చెప్పరా? తొందర ఎందుకమ్మా? అమ్మా నాన్నల దగ్గర దాపరికం ఏంట్రా? కాసేపట్లో మామయ్యే నువ్వు నా ఇంటికి అల్లుడిగా రావాలని, పలానా కూతురు నీకు ఇవ్వాలనుకుంటున్నానని అంటాడు కదా, అప్పుడే నేను చెప్తాను. ఇదేం తిరకాసురా? అమ్మా, నీకు నచ్చిన పనే చేస్తాను. ఉం? అంటే పద్మావతిని చేసుకుంటావు కదా? చెప్పరా? అమ్మా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పాల్సిన చోటే చెప్తాను. ఉం? నువ్వు మరీ ఇలా తయారవుతావని అనుకోలేదురా. సుభద్ర, కాసేపు అయ్యాక చెప్తానంటున్నాడు కదా, వదిలేయ్. అది కాదండి. ఇంకేం మాట్లాడుకు. దండం పెట్టుకో. ఉం. ఎక్కడున్నావు బావా? త్వరగా కనిపించు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే అమ్మా, దేవి నారాయణి. నేనేం చేసినా అంతా మన మంచి కోసమే అని చెప్తున్నాను కదా. మన రెండు కుటుంబాలు పాలు నీళ్ళలా కలిసిపోవటం కోసమే. అర్థమైందా? నివాసాయ మంగళ. ఏంటో అమ్మా, పద్మావతి ఇటే వస్తుందమ్మా. అవునరా, ఇందాక నీకోసం పెద్ద గొడవ చేసింది. అప్, ఇప్పుడు నేను ఎక్కడుంటే మంచిది కాదు. నేను వెళ్తున్నానమ్మా, వెళ్తున్నాను. వెంకీ, ఆగరా. బాయ్ బాయ్. వెంకీ, ఆ హారతి తీసుకుని వెళ్ళు. అయ్యో, ఏంటండి వాడు హారతి తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. అవును, ఇంతకీ పద్మావతి ఏదో పోగొట్టుకున్న దానిలో ఏదో వెతుక్కుంటూ వస్తుంది ఏంటంటావు? నాకు మాత్రం ఏం తెలుస్తుంది? మీలాగే నేను కూడా ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాను. అటు తిరగండి, దండ పెట్టుకోండి. అత్తా, ఇందాక అపరికాళిలా కనిపించి ఇప్పుడు శాంతమూర్తిలా కనిపిస్తున్నావేంటే? ఇందాక బాధలో ఉన్నాను, ఇప్పుడు సంతోషంలో ఉన్నాను. అదే తేడా. నీ సంతోషానికి కారణం ఏంటి? బావ ఈ గుళ్ళోనే ఉన్నాడని తెలియడం. ఏంటి? అవునత్తా, నేను బామ్మ అంజనం వేసి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి బావ గురించి చెప్పాం. ఆ స్వామి అంజనం వేసి నీ బావ ఈ గుళ్ళోనే ఉన్నాడు అని చెప్పాడు. అవునా? మీ కళ్ళ ముందే ఉన్నాడు, నీ చుట్టూనే తిరుగుతున్నాడు అని కూడా చెప్పాడు. అయ్యో, నువ్వు చెప్పింది నిజమా పద్దు? ఒట్టత్తా, బావా ఉత్తర దిక్కున కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాడని చెప్పాడు. అందుకే వెతుకుతున్నాను. ఏదో ఆయన చూసినట్టు చెప్పాడేంటి? దివ్య దృష్టితో చూశాడు మావయ్య. ఆయన మీకు తెలియనట్టు విడ్డూరంగా మాట్లాడతారేంటి? బావ వచ్చాడు కదా. ఇందాక నేను అంతలా అడిగినా కూడా ఎందుకు చెప్పలేదు? బావేడి? ఎక్కడున్నాడు? నిజం చెప్పండి. బావని నన్ను వెంటనే చూడాలి. చెప్పండి మావయ్య, బావేడి? చెప్పత్తా. ఆ అంజన వేసిన వాడు నీతో అబద్ధం చెప్పాడే. బావ ఇక్కడ ఎందుకుంటాడు? వాడు హైదరాబాద్ లో ఉన్నాడు, ఇక్కడికి రాలేదమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయ్యో, నిజం చెప్తున్నాను పద్దు. దేవుడి మీద ఒట్టేసి చెప్పు. చెప్పు, దేవుడి మీద ఒట్టేసి చెప్పు. అత్త మాట మీద నమ్మకం లేదా? లేదు కాబట్టి ఒట్టేమంటున్నాను. అయ్యో, అది కాదు. హారతి తీసుకోండి. ఏమిటమ్మా అలా ఆలోచిస్తున్నారు? హారతి తీసుకోండి.
ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందత్తా. అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి. మీకు మీ గురించే గానీ నా గురించి ఏం పట్టదు, అంతే కదా? పద్దు, నా మాట విను. అమ్మా హారతి తీసుకోండి. మీ కొడుకేడమ్మా? మిమ్మల్నేనమ్మా. మీ అబ్బాయి వెంకటేశ్వర్లు ఎక్కడికి వెళ్ళాడని అడుగుతున్నాను. హారతి తీసుకోకుండా వెళ్ళిపోయాడేమిటమ్మా? వస్తాడు పంతులు గారు, మీరు వెళ్ళండి. అబద్ధం చెప్పలేదన్నా? మరి దేవుడు ఎదురుగా అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పావు? పద్దు, పద్దు, మనం తర్వాత మాట్లాడుకుందామే. నా మాట గారు, పద్దు, ఏమిటమ్మా? మీరు వీళ్ళ అబ్బాయిని చూశారు కదా? చూశానమ్మా. చూసారా, పూజారి గారే సాక్ష్యం. ఇంతకంటే ఇంకేం కావాలి? ఏమైందమ్మా? నమ్మినందుకు అందరూ నాకు నమ్మక ద్రోహం చేస్తున్నారు పూజారి గారు. మనుషులు ద్రోహం చేసినా దేవుడు అన్యాయం చేయడమ్మా. నా భావం నాకు చూపించకుండా దేవుడు కూడా నాకు అన్యాయం చేస్తున్నాడు పూజారి గారు. దేవుడు పక్షపాతి కాదమ్మా. అనవసరంగా నిందించకు. అవునా? అయితే ఈ గుళ్ళోనే ఉన్న నా బావ నాకు చూపించమనండి. కొన్ని సంవత్సరాలుగా నా బావ కోసం నేను కంటున్న కలల్ని నిజం చేయమని చెప్పండి. స్వామివారి తరఫున నేను చెప్తున్నాను. నువ్వు కోరుకున్న వ్యక్తి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వచ్చి నిన్ను ఆదుకుంటాడు. అప్పుడే నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. ఆ సమయంలోనే నీకు అతని సాక్షాత్కారం లభిస్తుంది. నిజంగానే పూజారి గారు? అవునమ్మా, ఇవి నా చేత దేవుడు పలికించిన మాటలు అనుకో. మీకున్న అభిమానం నా అనుకున్న వాళ్ళకి లేకుండా పోయింది. నేనే నా బావను వెతుక్కుంటాను. పద్దు, పదు, ఎందుకలా చెప్పారు పూజారి గారు? ప్రతి ప్రయాణికుడికి ఒక మజిలీ ఉన్నట్టు ప్రతి సమస్యకి ఓ ముగింపు ఉంటుందమ్మా. ఇది ఆ దేవుడి నిర్ణయం. ఏమండి, పద్మావతి వెంకిని కనిపెట్టేస్తుందేమోనని నాకు టెన్షన్గా ఉందండి. ఒకవేళ అనర్థాలు ఏవి జరగవు కదా? లేదులే సుభద్ర, అలాంటిదే ఉండదు. నువ్వు టెన్షన్ పడకు. నా ఇద్దరి కూతుళ్లలో ఒక కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అమ్మా, ప్రసాదం తీసుకో. అమ్మా, ప్రసాదం తీసుకో. ఏంటమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మూడీగా ఉన్నావేంటి? ఏం లేదులే. ఏదో ఉందని నీ మొహమే చెప్తోంది. ఏం లేదని చెప్తున్నాను కదా. నాతో చెప్పుకోకూడని విషయమా? అదేం లేదమ్మా. అలివేలు! అలివేలు! ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు? చెప్తాను కానీ ముందు నా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందాం రా. లే 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 లే.
పద్దు? అమ్మా ఈ రోజు నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఏమైంది నీకు? ఒసేయ్ పద్మావతి, నేను నీ కోసం కూడా అంతా ఎదుగుతూ ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఆటలాడుకుంటున్నావా? బామ్మా స్వామి చెప్పింది నిజమైంది బామ్మా. అవునా? అవును. స్వామి ఎవరు? ఏం చెప్పారు? ఏం నిజం అది? అంజనం వేసే స్వామి అలివేలు. అంజనమా? అవును, సుభద్రత కొడుకు వెంకటేశ్వర్లు బావా ఎక్కడున్నాడో చెప్పమని మేము అంజనం వేయించాం. బావా ఈ గుళ్ళోనే ఉన్నాడని ఆ స్వామీజీ చెప్పారు తెలుసా? ఏంటి? అవును, బావా నా చుట్టూనే తిరుగుతున్నాడంట, మన కళ్ళ ముందే ఉన్నాడంట. ఏ మెంటల్! ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వాడు రావడం ఏంటి? సుభద్రతను కూడా అడిగాను. అత్త మాట దాటేయాలని చూసినా పూజారి గారు మాత్రం బావొచ్చాడని నిజం చెప్పాడు తెలుసా? ఏంటి నిజమా? అవును బామ్మ. ఆహా, ఎంత ఖచ్చితంగా చెప్పాడే ఆ స్వామి. అవునవును బామ్మ. అంజనానికి అంత శక్తి ఉంటుందని నేను కూడా అనుకోలేదు తెలుసా? ఆ విద్యకి తిరిగే ఉండదే. నీ బావ గురించి నీకు తెలిసినట్టే నా సందేహానికి కూడా నాకు సమాధానం దొరికింది. ఈ రోజు నేను అనుకున్నది సాధించానే. నీ సందేహం ఏంటి? నువ్వు సాధించిందేంటి? అది నీతో చెప్పేది కాదులే. హ? చెప్పాల్సిన వాళ్ళతో చెప్పాలి. అంటే నా కూతురెవరో, వైశాలి కూతురెవరో బామ్మ అంజన ద్వారా తెలుసుకుందా ఏంటి? అమ్మా నేను వెళ్ళి బావని కలిసి వస్తాను. ఏ పద్దు పద్దు, నాన్నకి విషయం తెలిసిందంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఆ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు నేను బావని కలవాలి అలివేలు. ఎలా గుర్తుపడతావే వాణ్ణి? చూడు, బావని పట్టుకుని వాడు వీడు అనొద్దు. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వు. ముందు వాణ్ణి ఎలా కనిపెడతావో ఆ విషయం చెప్పు. భావ రూపం నా కళ్ళ ముందే ఉంది. ఆ రూపం ఎదురు పడితే నా గుండె కొట్టుకుంటుంది. ఇప్పుడేమైనా ఆగిపోయిందా ఏంటి? ఆ కొట్టుకోవడం వేరేనే. నా గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటుంది. ఆ శబ్దం ఇష్టపడే ఇద్దరు మనసుల మధ్య మాత్రమే ఉంటుంది. ఓ, నీకు పిచ్చి చాలా ముదిరిపోయిందే. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని భావని కనిపెట్టేస్తాను అలివేలు. ఈ పాటకి భావ నన్ను చూసే ఉంటాడు. పద్దు, దీని వాలకం చూస్తుంటే వాడు కనిపించుగాని ఆ సుభద్ర లేచిపోయినట్టు లేచిపోయి నాన్నకి తలవంపులు తెచ్చిపెట్టేట్టుంది. దానికంటే ముందు నేనే వాణ్ణి కనిపెట్టి భయపెట్టి తరిమేయాలి. ఏయ్ అలివేలు, నువ్వెక్కడికమ్మా? చిన్న పనుంది, పూర్తి చేసి వచ్చేస్తాను, ఉండమ్మా. ఏయ్ అలివేలు! త్వరగా నీ దర్శన భాగ్యం కలిగించు బావా.